నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుంది. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని నిజాన్ని మాట్లాడితే అంగీకరించరు. అబద్ధాలు మాట్లాడే వాళ్ళని మాత్రం అంగీకరిస్తుంటారు. అబద్ధాలు మాట్లాడే వాళ్ళు నిజాలు మాట్లాడే వాళ్ళని దొంగలుగా చూపెట్టే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నారు. హడావిడి కారణం. ఆర్మీ విషయంలో ఇట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్ డిజేబిలిటీ బెనిఫిట్ అంటారు. అంటే యుద్ధంలో కానీ లేదా ప్రమాదాల్లో కానీ గాయపడ్డటువంటి సైనికులకు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నమాట. ఇవి తగ్గించేసింది ఆర్మీ అలవెన్సెస్ మోడీ సర్కార్ వచ్చాక ఒక మిస్ఇన్ఫర్మేషన్ ని కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రొజెక్ట్ చేస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించిన లెక్క చెప్పుకొచ్చింది. ఇదివరకు ఫీల్డ్ ఏరియాలో 2,600 నుంచి 13,500కి పెంచాం మేము. మోడిఫైడ్ ఫీల్డ్ ఏరియా వాళ్ళకి 1,000 రూపాయలు ఉండేదాన్ని 8,000కి పెంచాం. కౌంటర్ ఇన్సర్జెన్సీకి సంబంధించిన దాని మీద 3,900 నుంచి 22,000 చేసాం. హైలీ యాక్టివ్ ఫీల్డ్ ఏరియా వాళ్ళకి సంబంధించి 4,200 నుంచి 22,000కి పెంచాం. సియాచిన్ సంబంధించినటువంటి 7,000 నుంచి 42,500కి పెంచాం. హై ఆల్టిట్యూడ్ విషయంలో 30,000 రూపాయలు ఇస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎగ్జామ్షన్ ఇస్తున్నాం. డిజేబుల్డ్ ఎంప్లాయీస్ కి 15,000 ప్లస్ డిఏ మెట్రో సిటీస్ లో ఇస్తున్నాము. ఇవి ఏదో తీసేశారన్నటువంటి తప్పుడు ప్రచారం అని చెప్తున్నారు.